నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఆ ఎంపీ సీట్లో పోటీ చేస్తే ఫైనల్ గా మరచెంబు కమండలమే దిక్క. రాజకీయంగా శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనా? వరుసగా 2 సార్లు అక్కడ ఎంపీ అయిన వారిని మనమిక పొలిటికల్ లీడర్ గా చూడలేమా? చరిత్ర చెబుతున్న సత్యం ఇదేనా? ఇంతకీ అంత డేంజరస్ లోక్సభ నియోజకవర్గం ఏది? ఏంటా కదా మనము చూద్దాం. బెజవాడ ఎంపీ సీటు ఇప్పుడు డేంజర్ సెంటిమెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందట. ఇక్కడ నుంచి లోక్సభకు పోటీ చేస్తే చాలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయంగా కనుమరుగైపోతూ ఉండడమే అందుకు కారణం అంటున్నారు. కేశినేని నాని నిష్క్రమణతో ఈ వ్యవహారంపై మరోసారి చర్చ జరుగుతోంది. మొదటి నుంచి బెజవాడ ఎంపీ సీటును అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి. ఆ క్రమంలోనే ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ అవుతూనే ఉంది. ఇక వైసీపీ విషయానికొస్తే ఆ పార్టీ ఇప్పటి వరకు ఈ సీటును గెలుచుకోలేకపోయింది. పైగా గడిచిన 3 విడతల నుంచి అంటే 2014, 2019, 2024లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారంతా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం యాదృశ్చికమే. అయినా దాన్నో సెంటిమెంట్ గానే పరిగణిస్తున్నారట పొలిటికల్ పండిట్స్. 2014లో తొలిసారి వైసీపీ తరఫున బెజవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కోనేరు ప్రసాద్. నాడు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓడిపోయారాయన. భారీ స్థాయిలో ఖర్చు పెట్టినా ఓటమి తప్పలేదన్నది నాటి టాక్. ఆ ఎన్నికల తర్వాత కోనేరు ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక 2019లో సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి కేశినేని నాని చేతిలోనే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల తరువాత పీవీపీ కొన్నాళ్ల పాటు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేసినా ఆ తరువాత వైసీపీకి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఇక టీడీపీలో ఉన్నప్పుడు 2 సార్లు గెలిచిన కేశినేని నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. చివరికి రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తున్నట్టు అధికారికంగానే ప్రకటించారు మాజీ ఎంపీ. ఇప్పుడు ఇదో చర్చనీయాంశం అయింది. ఇక ఇదే కాకుండా మరో సెంటిమెంట్ కూడా బెజవాడ పార్లమెంటు సీటును వెంటాడుతోందట. 2 సార్లు వరుసగా గెలిచిన ఎంపీలు తరువాత రాజకీయాల నుంచి దూరమవుతున్నారట. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పర్వతనేని ఉపేంద్ర 2 సార్లు గెలిచి 3వ విడత ఓటమి పాలై అప్పట్లో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004, 2009లో వరుసగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 2019లో గెలిచి 2024లో ఓడిపోయిన కేశినేని నాని కూడా రాజకీయాలకు రామ్ రామ్ చెప్పేయడంతో ఈ సెంటిమెంట్ పైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సెంటిమెంట్ ఇలాగే కొనసాగుతుందా లేక ఎవరైనా బ్రేక్ చేస్తారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైందట.